Yeah, hi all. Welcome to KK Fund and KK DevOps. Simple tool Git and GitHub. Git అనేది మనకి CLI, GitHub అనేది UI, GUI లో మనం ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ Git and GitHub లో మనకి ఎక్కువ అడిగేదానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అని అంటే ఫస్ట్ మెయిన్గా ఫోకస్ చేసేది మీ బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్పంటారు. మీ ప్రాజెక్ట్లో ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, ఆ మైక్రో సర్వీసెస్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్ బ్రాంచ్ అంటే ఏ సిచ్యువేషన్లో యూస్ చేసావు, డెవ్ బ్రాంచ్ అంటే ఏంటి, స్టేజింగ్ బ్రాంచ్ అంటే ఏంటి, యూఐటీ బ్రాంచ్ అంటే ఏంటి, ఓకే, లేదంటే ప్రీ ప్రాడ్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచెస్, ఈవెన్ ప్రొడక్షన్ బ్రాంచెస్, హాట్ ఫిక్స్ బ్రాంచ్ అంటే ఏంటి, లేదా బగ్ ఫిక్స్ బ్రాంచ్ అంటే ఏంటి, వీటి మీద మీ బ్రాంచింగ్ స్ట్రాటజీని చెప్పమనే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలానే మీకు ఒక మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అక్కరైతే మీరు దాన్ని ఎలా ఇష్యూని రిజాల్వ్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఒకసారి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనొచ్చు. అలానే ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి కోడ్ని ఇంకొక బ్రాంచ్ని మెర్జ్ చేసేటప్పుడు ఆ టోటల్ ప్రాసెస్ అంటే పుల్ రిక్వెస్ట్ ఎలా రేస్ చేస్తూ, అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇటువంటి అడిగేదానికి గిట్లో ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కమాండ్ ఓరియంటెడ్ వచ్చారనంటే మీకు చెర్రీ పిక్, గిట్ మెర్జ్ అండ్ గిట్ రీబేస్ మీద క్వశ్చన్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ చెర్రీ పిక్ మీకు 4 to 5 కమిట్స్ చేశారనుకోండి పర్టికులర్ బ్రాంచ్ మీద, ఆ బ్రాంచ్లో పర్టికులర్ కమిట్ ఐడిని ఎలా మెర్జ్ చేస్తామని అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. చెర్రీ పిక్ మీద ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడగొచ్చు. అలానే మీకు గిట్లో మెర్జింగ్ స్ట్రాటజీస్, ఓకే, రికర్సివ్ మెర్జ్ అంటే ఏంటి, ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అంటే ఏంటి, లేదా 3-వే మెర్జ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇటువంటి మెర్జింగ్ స్ట్రాటజీస్ మీద మిమ్మల్ని టెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇంకా కమాండ్ రిలేటెడ్, గిట్ బ్రాంచ్ రిలేటెడ్, బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేస్తూ, ట్యాగ్స్ని ఎలా క్రియేట్ చేస్తూ, ఏ సిచ్యువేషన్లో బ్రాంచ్ని ట్యాగ్ని నువ్వు క్రియేట్ చేయాలా, వాట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ ద గిట్ బ్రాంచ్ అండ్ గిట్ ట్యాగ్, ఓకే, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు ట్యాగ్స్ని క్రియేట్ చేస్తున్నారు, మనం రిలీజ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కోడ్ మొత్తాన్ని మనం బ్యాకప్ తీసుకునే దానికి ప్రొడక్షన్ లో మనం ట్యాగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ట్యాగ్ లో క్రియేట్ అయినటువంటి కోడ్ ని ఎలా రిట్రీవ్ చేస్తూ, ఏ ఫార్మేట్ లో ట్యాగ్ క్రియేట్ అవుతుంటది, ఎలా నీ లోకల్ నుంచి రిమోట్ కి అన్ని ట్యాగ్స్ ని పుష్ చేయొచ్చు, రిమోట్ లో ఉన్నటువంటి ట్యాగ్స్ ని లోకల్ లోకి ఎలా డౌన్లోడ్ చేస్తుంటో, ఇటువంటి క్వశ్చన్స్ పడేదానికి గిట్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలానే బ్రాంచింగ్ స్ట్రాటజీస్ చెప్పాను కదా, బ్రాంచింగ్ స్ట్రాటజీ మాత్రం క్లియర్ కట్ గా మీరు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో క్లియర్ కట్ గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో, ఒక్కొక్క బ్రాంచ్ కి ఇంకొక బ్రాంచ్ కి ఎలా లింక్ అయి ఉంటుంది, ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ కోడ్ మెర్జ్ చేస్తుంటావు, ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయని క్లియర్ గా ప్రెజెంట్ చేసేదానికి ట్రై చేయండి. అలానే మనకి గిట్ అండ్ గిట్ హబ్ లో CLI రిలేటెడ్ కమాండ్స్ గిట్ స్టాష్ మీద అంటే టెంపరరీ సేవింగ్, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి నువ్వు స్విచ్ అవుతున్నప్పుడు కమిట్ చేయకుండా ఆటోమేటిక్ గా స్విచ్ చేయాలంటే మెర్జ్ జరిగిపోద్ది, ఆటోమేట్ జరుగుతుంది. అలా ఆటోమేట్ జరగకుండా టెంపరరీ సేవింగ్ కోసం మనం గిట్ స్టాష్ యూస్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ స్పేస్ని ఎలా తగ్గించగలవు, ఓకే, ఎలా మీరు స్టోరేజ్ని తగ్గించగలరు అంటే అన్యూజ్డ్ స్టాష్ని ఎలా రిమూవ్ చేస్తూ, ఆ స్టాష్ మీద క్వశ్చన్స్ పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది గిట్లో. ఇలా చెప్తా వెళ్తే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఓరియంటెడ్ లో కానీ ప్రిపేర్ అయ్యారంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరేట్ చేయొచ్చు. ఒక కాన్సెప్ట్ మీద మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం జనరేట్ చేయొచ్చు. ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ ఇన్ అండ్ అవుట్, ఓకే, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆ కాన్సెప్ట్ని, ఓకే, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బెటరు, ఓకే, ఏ సిచ్యువేషన్లో మనం ఆ కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాం, దానికి పాసిబిలిటీస్, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే, ఆ ఇష్యూస్ వస్తే ఎవరిని కనెక్ట్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్ మీద ఇన్ అండ్ అవుట్ కానీ తెలుసుకుంటే ఒక కాన్సెప్ట్ మీదే మీరు 20-30 క్వశ్చన్స్ కూడా మీరు ఓన్గా రెడీ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ముందు మీరు ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీగా అవ్వండి. ఏ టూల్ అయినా పర్లేదు, దట్ కెన్ బి డాకర్, క్యూబర్నెటీస్, GitHub Actions అండ్ Argo CD or AWS అండ్ టెరాఫామ్, ఏ టెక్నాలజీ అయినా, నాట్ ఓన్లీ డెవాప్స్, ఏ టెక్నాలజీ అయినా మీరు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండండి. దాని తర్వాత మీరు దాన్ని ప్రెసెంట్ చేయగలిగితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. డోంట్ డైరెక్ట్లీ మీకు ఆ టూల్ మీద ఐడియా లేకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద ఎక్కువ మాత్రం ఫోకస్ చేయొద్దు, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంకా అడిషనల్గా మీరు గిట్లో ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఫేస్ చేసి ఉంటే కింద చాట్ బాక్స్లో మీకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అది మన కామెంట్ సెక్షన్లో చూసేటువంటి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ విల్ ట్రై టు ప్రెజెంట్ ఆన్ నెక్స్ట్ వీడియో, ఓకే. అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం దానికి సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా ప్రతి టూల్లో మనం క్వశ్చన్స్ని రికార్డ్ చేసి ఆ క్వశ్చన్ ఎలా ప్రజెంట్ చేయాలి, మీరు ఎలా మాట్లాడుకునేటువంటి ఆప్షన్ని మేము తీసుకొచ్చాం, సినారియో ప్లే గ్రౌండ్ అని, ఓకే. ఫస్ట్ నేను అక్కడ క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత నేను ప్రెజెంట్ చేస్తాను, ఎలా కంపేర్ చేసుకుంటాడు, మీరు ట్రైనర్ ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, రెండు కంపేర్ చేసుకొని మీరు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మా దగ్గర సినారియో ప్లే గ్రౌండ్ అనేటువంటి కొత్త ఫీచర్ను కూడా మనం ప్రీవియస్ బ్యాచెస్ నుంచి రన్ చేస్తాము.
ఓకే, అలానే మీరు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ SRE ఇన్ డెప్త్ మీరు ప్రిపేర్ అవ్వాలి. టోటల్ 5 months ప్రోగ్రామ్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే January 25th మనకి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలానే మీకు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, కోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్. మీరు ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి, మీరు ఫాస్ట్గా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే ఎర్లీగా రిజిస్టర్ అవుతారో ఆ బ్యాచ్కి మీకు ఆ బ్యాచ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది. అలానే ఆ బ్యాచ్కి రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్కి ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ని కూడా మేము ఎర్లీగానే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈ 1.5 month 2 monthsలో మీరు కూడా మాతో పాటు ప్రిపేర్ అయ్యి యాక్చువల్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేతలకి మీరు రికార్డింగ్స్ చూసుకొని ప్రిపేర్ అయ్యారంటే మీకు ఇంకా ఫాస్ట్గా కాన్సెప్ట్ గెయిన్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది షార్ట్ టర్మ్లో విత్ ఇన్ 1.5 month 2 months 3 monthsలో ఆల్ వీడియోస్ని ఫినిష్ చేసి ఎక్కడికన్నా టెక్నికల్ డౌట్స్ వస్తే ఇష్యూస్ని రిసాల్వ్ చేయడానికి మాకు రీచ్ అయ్యి ఓకే హెల్ప్ తీసుకొని కూడా ఫినిష్ చేసి జాబ్ కొట్టినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఐ విల్ సీ యు ఆన్ January 25th గైస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏ టెక్నికల్ డౌట్ ఉన్నా డెవాప్స్ రిలేటెడ్ యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.